ఈ రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట మొత్తానికి. ఇక్కడే మధ్యాహ్నం కూడా తిన్నాం. ఫుడ్ అసలు బీచ్ వరకు మాత్రం వాటర్ యాక్టివిటీస్ కూడా మొత్తం ఇక్కడే జరుగుతాయి. రెస్టారెంట్స్ చూడండి ఇక్కడ ఆనుకొనే ఉంటాయి. ఇది మొత్తం అంతా ఎక్కువ చూసే కూడా నీ కార్లు అయితే ఫుల్ అయిపోయాయి అన్నమాట. ఫుల్ రష్ ఉన్నాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాను ప్రకాష్ తెలుగు బ్లాగర్. పోయిన బ్లాగ్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. వార్కెలాలో ఉన్నాను. సౌత్ బీచ్ అయితే చూపించా. ఇది వచ్చేసి నార్త్ వార్కెలా బీచ్ మాట. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడే జరుగుతాయి. పారాగ్లైడింగ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఇక్కడే జరుగుతుంది. మెజారిటీ ఇక్కడికే వస్తారన్నమాట. అది కొంచెం డేంజరస్గా ఉంటుందని చూపించా. పార్కింగ్ కూడా ఎంత ఫుల్ అయిపోయిందో చూపిస్తాను. ఒకసారి వ్యూ కూడా చూపిస్తే ఎంత బాగుంది. ఇక్కడ ఫ్రెష్ ఉంది, నీట్గా గోవా చూసినట్టే ఉంది. నాకైతే అంత ఆ టైప్ ఆఫ్ లైఫ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి బీచ్లో ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. నియర్ బై ఈ నార్త్కే మొత్తం కెఫ్టేరియాస్ కానీ ఎవ్రీథింగ్ కూడా అది ఏంటంటే కెఫ్టేరియాస్ కానీ రిసార్ట్స్ కానీ ఇక్కడే ఉన్నాయన్నమాట. ఒకసారి చూపిస్తే అందరూ వెళ్తున్నారు. ఒకసారి అయితే చూస్తే ఎలా వెళ్తున్నారు. ఇది పారాగ్లైడింగ్. దీనికి వచ్చేసి మన అరౌండ్ 5K తీసుకుంటారు అన్నమాట. మొత్తం ఒక 15 minutes ఆఫ్ డ్రైవ్ ఉంటుంది. ఇలా తీసుకెళ్తాం అంటే ఒక 15 minutes వ్యూ మొత్తం చూపిస్తారు అన్నమాట. మొత్తం వాటర్ యాక్టివిటీస్ కొంచెం కావాలన్నట్టు కూడా ఇక్కడే జరుగుతాయి. కింద జనం కనపడుతున్నారు. ఆల్మోస్ట్ చూపిస్తుంటా. మొత్తానికి ఇక్కడైతే చూడండి, బ్రిడ్జ్ కింద బ్రిడ్జ్ మాట. బ్రిడ్జ్ కాదు, అక్కడికి బీచ్ కిందనే ఫారినర్స్ కానీ ఎక్కువ అంటారు. దీన్నే ఫారెన్ బీచ్ ఆఫ్ ఇండియా అని అంటారంట. మొత్తానికి అయితే ఇంత రష్ అయితే ఉంది. ఇక్కడ కార్ స్పేస్ కూడా దొరకలేదు, అంత రష్ అయితే ఉంది. కిందకి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఆయన వెళ్ళాడు కదా ఇందాక, ఆయన చూడండి అలా. అంటే ఒక 15 minutes ఆఫ్ రైడ్. ఎన్ని కార్లు అయితే ఫుల్ అయిపోయాయి అన్నమాట. ఫుల్ రష్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మొత్తం కార్లన్నీ స్పేషియస్గా ఫిక్స్ అయిపోయాయి. మనమైతే కిందకి వెళ్తున్నాం. కిందకి వెళ్ళేసి కింద అన్ని చూసుకొని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఇలా ఉంది అసలు బీచ్ వరకు మాత్రం. వాటర్ యాక్టివిటీస్ కూడా మొత్తం ఇక్కడే జరుగుతాయి. రెస్టారెంట్స్ చూడండి ఇక్కడ ఆనుకొనే ఉంటాయి. ఇది మొత్తం అంతా ఎక్కువ చూసేకి కూడా లేదు బీచే కాబట్టి మొత్తం. నెక్స్ట్ నైట్కి ఇంకో బీచ్కి కూడా వెళ్తాం. ఫోన్ పెట్టేసి ఎంజాయ్మెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ బీచ్కి ఎక్కడికి వెళ్తే ఆ లొకేషన్ అయితే చూపిస్తా. మొత్తం ఫారినర్స్ ఆల్మోస్ట్ బాగుంది. గోవా లాగే ఉంది నాకు అయితే. మొత్తానికి బ్లాగ్ దూరంగా కూడా కనబడుతుండొచ్చు. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్, పారాగ్లైడింగ్ ఎవ్రీథింగ్ భలే జరుగుతున్నాయి ఈ బీచ్లో. పొద్దున్నకి వెళ్ళిన దానికన్నా ఇంకా చాలా డిఫరెంట్. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఏం జరిగింది ఏం కాదా ఇప్పుడు ఈ బ్లాగ్ ఎండ్ కావట్లేదు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం ఆ ప్లేస్ చూస్తామన్నమాట. బీచ్లో ఏముంటాయి ఇప్పుడు ఎంజాయ్మెంట్ వైబ్ అదే కదా. మొత్తం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తే ఫుడ్ కానీ ఫుడ్ బ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను. షార్ట్స్ రూపంలో కూడా పెడతాను అండ్ ఫుల్ వీడియోస్ రూపంలో కూడా పెడతాను. ఫుల్గా అయితే ఎంజాయ్ చేయాలి కాబట్టి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేసుకుంటా అన్నీ చేద్దాం. అండ్ రీల్స్ కూడా పెడతాను. ఎలా అనిపిస్తుందో చెప్పండి. అలాగే నేను వాయిస్ ఓవర్ అంటే రాయలసీమ స్లాంగ్లో చెప్తున్నా. ఎంతవరకు వాయిస్ వినపడుతుందో లేదో తెలియదు. నేను రాయలసీమ స్లాంగ్లో కొంచెం ట్రై చేస్తున్నా. కొంచెం అన్నది కాపీ కొడుతున్నా. రోషన్ అన్నది ఎలా ఉందో చెప్పండి మీరు కూడా కొన్ని కామెంట్ సెక్షన్లో కూడా. ట్రై చేస్తున్నా అనంతపూర్ని రిఫ్లెక్ట్ చేసేందుకు. ఐమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. ఏమైనా పదాలు వాడచ్చు రాయలసీమ సైడు, తెలంగాణలో రాయలసీమ సైడు మన అనంతపూర్లో ఏ పదాలు నాకు కొన్ని తెలియనివి మీరు చెప్పండి. ఇన్స్టాలో కూడా నేను నేర్చుకొని అయితే బ్లాగ్లో పెడతా. నెక్స్ట్ ప్లేస్ ఎక్కడికి వెళ్తే అక్కడ అది చూపిస్తామాట. బీచ్లో ఏం లేదు, ఫుల్ మూమెంట్లో ఆడుతున్నాం. మనమైతే నెక్స్ట్ ప్లేస్లో అయితే కలుగుతాం. దీనికి అయితే ఈ రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట. మొత్తానికి ఇక్కడే మధ్యాహ్నం కూడా తిన్నాం. ఫుడ్ అయితే బాగుంది. మాకు తీసుకెళ్ళి తిన్నాం టేక్అవే. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి తినేసి వద్దాం. తినేవాళ్ళు మాట్లాడుతాం. ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బాగుంది.
చికెన్ కర్రీ అవన్నీ కూడా బాగుంది టేస్ట్. ఇప్పటికి వెళ్ళి రూమ్కి వెళ్ళి పడుకుంటా, ఓపికే లేదు. ఈ బ్లాగ్ నేను ఇక్కడితో చేస్తా. వీలైతే పొద్దున్నే లేచి 4:30 or 5కి వెళ్ళేసి సన్ రైజ్ చూసేసి అదైతే వీడియో అయితే తీసి పెడతాను. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకొని నేను సబ్స్క్రైబ్ చేయండి. సీ మై నెక్స్ట్ బ్లాగ్. మొత్తానికి అయితే ఇదే మా తీసుకున్న రూమ్, హోటల్. పర్ నైట్ 2K అన్నమాట. ఇది రూమ్ చూపిస్తే వికెట్ అయితే అయిపోతున్నాం. ఇదేమాట మా రూము, వికెట్ అయితే చేసేసాం. ఇది పర్ డే 2500 తీసుకున్నారు. ఎక్స్ట్రా బెడ్ వచ్చేసి 500. బాగుంది, ప్రీమియర్ ఏసీ మాది. అండ్ ఇక్కడ ఒకసారి బాత్రూమ్ కూడా ఉంది. ఈ మొత్తానికి ఇదే ఈ బ్లాగ్ని అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నా. నెక్స్ట్ ప్లేసెస్ ఏంటో అనేది నాకు కూడా తెలియదు. ఈ బ్లాగ్ని ఎక్కడ రూమ్ చూపిస్తానని చెప్పాను బ్లాగ్లో, మొత్తానికి అయితే రూమ్ అయితే చూపించేసా. ఇది మొత్తానికి మన ఫైనల్ బ్లాగ్ అనుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్. ఇక నెక్స్ట్ ప్లేసెస్ ఏదైనా ఉంటా కూడా దీంట్లో యాడ్ చేసి అయితే పెట్టేస్తా. కేరళలో వన్ ఆఫ్ ద గోవా, మన నియర్ బై గోకర్ణ, ఇవి కాకుండా కొన్నింటికి కేరళలో రావాలంటే నేను బీచెస్లో మస్ట్ రికమెండెడ్ ప్లేసెస్. ఇక నేను వీక్ డేస్ కానీ వస్తే ఇంకా కొంచెం తక్కువ పడుతుంది. లేదు మనము ఏ టైం వస్తుంది లేదంటే బుక్ చేసుకొని రండి, బెటర్ ఆప్షన్. ఎక్కడా కూడా ఎంత చూసుకోరు, కొంచెం పర్లేదు. హిందీ ఇంగ్లీష్ మాట్లాడతారు కేరళలో కూడా, మనకి అర్థమైపోతుంది అన్నమాట. తెలుగు మన కేరళ మెజారిటీ హిందీ ఇంగ్లీష్ ఖచ్చితంగా మాట్లాడతారు. ఆటో వాళ్ళు కూడా మాట్లాడతారు. అంత ఫ్లూయెంట్గా అయితే ఉంటుంది ఇక్కడ లాంగ్వేజ్. బీచెస్ రెండు అయితే చూపించేసాను. ఈ బ్లాగ్ ఫ్రంట్ వస్తుందో బ్యాక్ వస్తుందో నాకు తెలియదు. కొన్ని చూపించాను, షార్ట్స్ రూపంలో కూడా పెడతాం మీతో ఇన్ఫర్మేషన్ ఉంటే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సపోర్ట్ చేయండి. సీ యు ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్.